అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీతో వచ్చానండి. ఒక కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట వేడిగా చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ వచ్చేసి 10 రోజుల వరకు మీరు స్టోర్ చేసుకొని తినొచ్చు. మీ పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇవి చేసి పెట్టండి. మంచి టైం పాస్ రెసిపీ. రుచి మాత్రం అద్దిరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. ఇందులోకి ఒక 2 చెంచాలు బొంబాయి రవ్వ కూడా తీసుకోండి. మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇందులోకి 1/4 టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వచ్చి కారము. మీకు కారం వద్దనిపించితే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ వామం తీసుకోండి. మంచి జీర్ణశక్తి ఇస్తుంది. ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఈ మిశ్రమం అంతా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. పిండిని పిండి వచ్చేసి మరీ డ్రైగా కాకుండా ఇలా కొంచెం ఆయిల్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా పట్టుకొని ఒత్తితే అలా తునిగిపోవాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెంగా వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి అంతా. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో. అవి కూడా చూసి నేర్చుకొని తినండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి, రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల ఈ పిండిలో లేయర్స్ కోసం ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. మంచి క్రీమీ మిక్చర్ లాగా వచ్చే విధంగా కలిపి పెట్టుకోండి. ఈ విధంగా లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 10 నిమిషాల తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని రౌండ్ బాల్స్ చేసుకుందాం. ఇక్కడ పూరీలకి ఎలా చేస్తామో అలాగా సన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఒక బాల్స్ తీసుకొని కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా రుబ్బుకోవాలండి. మరీ లావుగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. నేను చూపిస్తాను వీడియోలో ఎలా వచ్చిందని. ఇలా రావాలండి. మీడియం సైజులో ఉండాలి అన్నీ. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 5 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ 5 వచ్చేసి లేయర్ లాగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇందులోకి పిండి మిశ్రమాన్ని కొంచెంగా వేసుకొని అంచులంతా బాగా పట్టే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ లేయర్ వచ్చే విధంగా అన్ని చపాతీలు ఇదే విధంగా చేసుకోవాలి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి లేనప్పుడు, ఏమైనా తినాలన్నప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో స్నాక్స్ రెసిపీగా చేసి పెట్టారంటే కమ్మగా తింటారు. మంచి టైం పాస్ అవుతుంది. ఎక్కువగా ఖర్చు కూడా అవదండి. తక్కువ ఖర్చుతోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు. రోజు షాపులకు వెళ్ళి కొనే బదులు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో హెల్తీగా తిని హెల్తీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలాగే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకోండి. అన్నీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకేసారి ఫోల్డ్ చేయాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంచులంతా కూడా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తుంది, విడిపోకుండా.
ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు అన్నీ ఒకే షేప్ వచ్చే విధంగా అన్నీ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా. ఇప్పుడు వీటిలో ఒకటి తీసుకొని నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఆ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చపాతీ లాగా చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, జస్ట్ పైనే అలాగా ప్రెస్ చేయండి చాలు. అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా వేసుకొని మంట మీడియం మంట మీద పెట్టుకొని ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి తర్వాత అది పైకి తేలినప్పుడు గెరటి పెట్టుకొని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోకండి, కొంచెమే తీసుకోండి. అప్పుడే మీకు ఆయిల్ కూడా నిల్వ ఉంటుంది. ఎక్కువగా ఆయిల్ తీసుకున్నప్పుడు ఆయిల్ వేస్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా మనకి సేవ్ అవుతుంది. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే డౌట్స్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ కూడా కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.